మార్నింగ్. యాక్చువల్గా ఈరోజు మనం ఔరంగాబాద్ వెళ్తున్నాం. షిరిడి నుంచి ఔరంగాబాద్ 170 కిలోమీటర్స్. అండ్ ఔరంగాబాద్ సరౌండింగ్స్లో కూడా చాలా చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి అనమాట. అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ అండ్ మినీ తాజ్మహల్ ఔరంగాబాద్ సిటీలోనే ఉందంట. సో మహారాష్ట్ర మొత్తానికి అది కొంచెం ఫేమస్ ప్లేస్ ఉండే వాటికి సెంటర్ పాయింట్ అనమాట. ఓకే, లెట్స్ గో. నమస్తే, వెల్కమ్. డైలీ ఈ పక్షులు ఇక్కడ మార్నింగ్ ఫ్లైకి వచ్చేటట్టుండే. భక్తి నివాస్లో క్వాలిటీ 2 రూపీస్ టీ తాగేసి షిరిడి నుంచి ఎల్లోరాకి స్టార్ట్ అయ్యాం. టైం ఇప్పుడు 6:50 అవుతుంది. దారిలో పోతా ఉంటే మాకు పొలాల్లో నెమళ్ళు కనిపించాయి. అవి తాకిప్పితే పింఛు మిప్పితే చూద్దామని మా మహేంద్ర చాలా సౌండ్లు సరిగమలతో సంగీతం కూడా ట్రై చేసిండు. కానీ అవి మాత్రం పట్టించుకోలేదు, ఒక్కడి కూడా తాకిప్పలా. ఇప్పుడే మనం వైజాపూర్లోకి ఎంటర్ అయ్యాం. షిరిడి నుండి ఎల్లోరాకి 105 కిలోమీటర్లు ఉంది. షిరిడి అనేది టూరిస్ట్ ప్లేస్లకి సెంటర్ పాయింట్ అనమాట. ఒక సైడ్ వెళ్తే శనిసింగనాపూర్ వెళ్తాం, ఈ సైడ్ వెళ్తే ఎల్లోరా, కృష్ణేశ్వర్, ఔరంగాబాద్ వెళ్తాం, ఇంకొక సైడ్ వెళ్తే త్రయంబకేశ్వరం, నాసిక్ వెళ్తాం. డైలీ దోశ, ఇడ్లీ ఏం తింటాంలే అని మరాఠీ స్టైల్ కచోరీ, సమోసా ట్రై చేసాం. ఈ సమోసా అయితే ఇప్పుడిప్పుడే వేడిగా వేస్తూ ఉన్నారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎక్కువ తినలేకపోయాం, ఎగిటేసేసింది. కచోరీ కిतना భయ? 12 సమోసా తినరా చిప్పి? అదే బాధ వెళ్ళింది. మా చిప్పి గారు సమోసా కోసం వెయిట్ చేస్తా ఉంటే వేరే అతను సడన్గా వచ్చేసరికి అతని బ్యాగ్ వీడి కంటికి తగిలింది. పాపం బాగా ఏడ్ చేసిండు, బట్ హీ నెవర్ గివ్ అప్. సమోసా చేతికి వచ్చేసరికి ఏడుపు ఆపేసిండు. ఇప్పుడే కచోరీలు టిఫిన్ చేసాం అనమాట. కచోరీ 12 రూపాయలు అంటే 12 రూపాయలు. కొంచెం మంచిగానే ఉంది. ఇక్కడి నుంచి మనకి ఎల్లోరా కేవ్స్ వచ్చేసి 30 కిలోమీటర్స్. లెట్స్ గో టు ఎల్లోరా. पूरा 20 रुपए का है और ये वो नहीं है, वो पूरा 20 रुपए 10 रुपए हम देते आपको रिटर्न में. ఇప్పుడే కృష్ణేశ్వర్ టెంపుల్కి వచ్చాం. ఎల్లోరా కేవ్స్ నుంచి ఒక 1 కిలోమీటర్ పక్కనే ఉందన్నమాట. సో చాలా ఇది ఒక జ్యోతిర్లింగం. ఏంటంటే మళ్ళీ తీసుకున్నాం బయటకు వచ్చిన తర్వాత. ఇది జ్యోతిర్లింగం అయినా కానీ క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. ఇక్కడ కొనే వాళ్ళకంటే అమ్మే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే అంత తక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు అనమాట. టెంపుల్ లోపల కెమెరా అలో లేదు. మాకెందుకో ఫోన్లు షాప్లో ఇచ్చేసి దర్శనానికి వెళ్ళడం అంత బెటర్ కాదనిపించింది. అసలే మా మహేంద్రది, మా బావది ఐఫోన్లు. సో మా అమ్మ, శివమ్మ, మా బావ దర్శనానికి వెళ్ళారు. మేము నెక్స్ట్ వెళ్తాం. మహారాష్ట్రలో తెలుగు మహేష్ బాబు పాట వస్తుంది. సారస్తారు మన తెలుగు పాట డబ్బింగ్ లేకుండా డైరెక్ట్గా తెలుగులో వినడం బాగుంది యాక్చువల్గా. ఇప్పుడంటే ఇండియా మొత్తం మన తెలుగు సినిమా హవాలే నడుస్తుంది అనుకోండి, అది వేరే విషయం. ఇది ఓల్డ్ తెలుగు సాంగ్ కదా, ఇప్పుడు కూడా తెలుగు తెలియని వాళ్ళు కూడా ఈ పాట వింటుండడం రియల్లీ కూల్ కదా. టైం చూస్తే 11, ఎదురుగా చూస్తే సోడా బండి, పక్క నుండి సూపర్ స్టార్ సాంగ్. ఇంతకంటే మంచి టైం ఏముంటుంది చెప్పండి మనం జ్యూస్ తాగడానికి. మేము దర్శనం కంప్లీట్ చేసుకుని రిటర్న్ వచ్చేసరికి ఇతను మా కోసం వెయిట్ చేస్తూ ఉండు. హిస్టరీ చదువుతూ ఎల్లోరా విజిట్ చేద్దామని 2 బుక్స్ కొన్నాం. టెంపుల్ ఆర్కిటెక్చర్ నార్త్ ఇండియన్ టెంపుల్స్ లాగా పొడుగ్గా కాకుండా ఆ సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ మిక్స్డ్ ఆర్కిటెక్చర్ టెంపుల్ అంటే ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆర్కిటెక్చర్ అంట. ఇది 12వది, అంటే జ్యోతిర్లింగాల్లో ఇది లాస్ట్ జ్యోతిర్లింగం అనమాట. ఓ క్యా భయ్యా మందిర్? ఇస్కా మందిర్ महादेव कृष्णेश्वर वो कृष्णेश्वर है, ये सिद्धेश्वर है. सिद्धेश्वर महादेव టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకోవాలనిపించింది. ర్యాండమ్గా అక్కడ వర్క్ చేసే వాళ్ళని అడిగా. ఇతని టెంపుల్ హిస్టరీ గురించి ఏం చెప్తుందంటే, పూర్వం ఈ దేవగిరి ఏరియాలో సుధర్ముడు, సుదేహి అనే ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఉండేదంట. ఒకరోజు వీళ్ళ ఇంటికి ఒక ముని లంచ్కి వచ్చాడంట.
వీళ్ళకి సంతానం లేదని ఆ మునికి తెలిసి లంచ్ సగం మధ్యలో తినకుండా వెళ్ళిపోతుంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కాళ్ళ మీద పడితే త్వరలో మీకు పిల్లలు పుడతారని చెప్పేసి వెళ్ళిపోయాడంట. సుదేహికి తన జాతకంలో పిల్లలు పుట్టరని తెలుసుకుని తన చెల్లెలు కృష్ణని పెళ్లి చేసుకోవాలని సుధర్ముని డిమాండ్ చేసి పెళ్లి చేస్తుంది. ఈ కృష్ణ శివభక్తురాలు డైలీ 101 పార్థివ లింగాలను పూజించి వాటిని పక్కనున్న కొలంలో కలిపేస్తూ ఉండేది. అలా 3 years డైలీ చేయగా 1,00,000 శివలింగాలను పూజ చేయడం పూర్తవగానే ఆమె ప్రెగ్నెంట్ అయింది. కొడుకు పుట్టాడు, వాడు పెద్దోడయ్యాడు. సుధర్ముడు, సుదేహి, కృష్ణ కొడుకు అంతా హ్యాపీ ఫ్యామిలీ. ఒకరికొకరు మంచిగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ లైఫ్ని లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ కొడుక్కి ఒక 13 years అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారంట. అప్పటి నుండి ఆ అమ్మాయి తరపు బంధువులంతా అసలు తల్లైన కృష్ణకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తూ ఈ సుదేహిని పెద్దగా పట్టించుకునేవాళ్ళు కదంట. సుదేహి అది తట్టుకోలేక ఒక రాత్రి నిద్రపోతున్న కొడుకుని ముక్కలుగా నరికేసి డైలీ కృష్ణ శివలింగాలను కలిపే కొలంలోనే ఈ బాడీ పార్ట్స్ని పడేసి సైలెంట్గా వచ్చి పడుకుందంట. మార్నింగ్ నిద్ర లేచేసరికి ఈ 13 years వైఫ్ కళ్ళు తిరిగి చూస్తే ఈ బెడ్ అంతా బ్లడ్డేనంట. మంచంలో అక్కడక్కడ నరికిన మాంసం ముక్కలు చూసి షాక్ అయింది. ఇంకంతా గోల. కానీ ఈ కృష్ణ అవేం పట్టించుకోకుండా డైలీ మాదిరిగానే 101 శివలింగాలను పూజ చేసి కొలంలో కలుపుదామని వెళ్ళేసరికి కొడుకు బాడీ పార్ట్స్ ఆ నీళ్ళల్లో తేలుతూ ఉన్నాయి. కానీ ఆ శివలింగాలను సైలెంట్గా కొలంలో వదిలేసి వెనక్కి తిరిగి చూసేసరికి కొడుకు బతికొచ్చి అమ్మ నన్ను పెద్దమ్మ చంపేసింది అని చెప్పాడంట. అయినా కృష్ణ సైలెంట్గానే ఉంది. కానీ మన శివుడు తట్టుకోలేకపోయాడు. వెంటనే 3వ కన్ను తెరిచి త్రిశూలం పైకెత్తి మీ అక్కని చంపేస్తా కృష్ణ అని బయలుదేరుతాడు. శివుడు నడిచెళ్ళే ఆ స్పీడ్కి ఒంటికి పూసుకున్న విభూతి రాలిపోతుందంట. మెళ్ళలో ఉన్న పాము టెన్షన్ పడిపోతా ఉందంట. వెళ్తున్న ఆ శివుడి పాదాల మీద కృష్ణ పడి మా అక్క ఏదో జలస్త చేసింది స్వామి ఇంకొదిలేయి అంటది. కృష్ణ షాకింగ్ రిప్లైకి శివుడు కూడా షాక్ అయ్యి ఫైనల్గా అంతేనా కృష్ణ అంటేనంట. అంతే అంటది. ఇంకా శివుడు సరే కైలాసం నుండి చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చా కదా, నీ ఏదైనా కోరుకో కృష్ణ అని అంటే నేను డైలీ ఏ కొలంలో 101 శివలింగాన్ని కలుపుతున్నానో అక్కడే జ్యోతిర్లింగంగా ఉండు అంటది. సో ఇంకా మన శివుడు తన భక్తురాల కృష్ణ పేరు మీద కృష్ణేశ్వరుడిగా 12వ జ్యోతిర్లింగంగా ఇక్కడ వెలిసాడంట. ये जो स्वयं तो सत्ययुग से बोले तो श्री राम थे, श्री राम ने रामेश्वरम बनाया था. ఇది సత్యయుగం నాటి టెంపుల్ అంట. అంటే శ్రీరాముడి యుగం కంటే ముందు నుంచి ఉన్న టెంపుల్ అంట. అప్పట్లో ఈ టెంపుల్ బాగా డ్యామేజ్ అయింటే ఇండోర్ని పాలించిన అహల్యాబాయి అనే రాణి దీన్ని రీకన్స్ట్రక్ట్ చేసిందంట. आपका नाम क्या है भैया? बापू. बापू कहाँ से आए? इस मंदिर में रहते. क्या काम इस मंदिर में? मंदिर में सेवा करते हैं. मेरा नाम रानूजी रघुनाथ देवकर. हम रहने वाले 40 गांव के. छत्रपति शिवाजी राजे भोसले. మన ఛత్రపతి శివాజీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ సమాధి అంటది. శివాజీ వాళ్ళ డాడీ ఉండే కదా షాహాజీ, ఆయన ఊరు ఎల్లోరాన్ అంట. దర్శనం చేసుకొని టెంపుల్ హిస్టరీ తెలుసుకొని ఇంకా రోడ్డు మీదకి వచ్చేసాం. క్యా భయ్యా భయ్యా ఓ క్యా लक्ष्मी पूजा में अच्छा रहता घर का. లక్ష్మీ పూజ ఇప్పుడే కృష్ణేశ్వర టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇది 12వ జ్యోతిర్లింగం అంట. సో మన శ్రీశైలం సెకండ్ ఇది ఆంధ్రాలో ఉంది కదా కర్నూలులో, అది సెకండ్ ఇది 12వది. ఇక్కడ నుంచి ఎల్లోరా ఎన్ని కిలోమీటర్స్ అమ్మా? 1 ఎల్లోరా 1 kilometer అంట. బాయ్ బాయ్. This is my vlog. Oh, time pass hai. This is the vlog, today's vlog. So Okay, bye.